కపటపు బ్రాహ్మణులు పలుక కారెన్నటికి ఉపముఖదారము పోగులు చపలత దాల్చినను వేగ సద్బ్రాహ్మణుడగునా సద్బ్రాహ్మణుడగునా సంధ్యలో సల్ప సద్బ్రాహ్మణుడగునా సంధ్యలో సల్ప సద్బ్రాహ్మణుడగునా చపల చిత్తము మాని చేరి సద్గురు సేవా చపల చిత్తము మాని చేరి సద్గురు సేవా చేసి మెప్పించేయుపదేశముందాక సద్బ్రాహ్మణుడగునా సంధ్యలు సల్ప సద్బ్రాహ్మణుడగునా సంధ్యలు సల్ప సద్బ్రాహ్మణుడగునా సంధ్యలు సల్ప సద్బ్రాహ్మణుడగునా. ఈ సందర్భం లోపల స్వామివారు ఎవరు బ్రాహ్మణులు ఎవరు కారణం చెప్పినాడు. ఉపనయనము కావాలనని కపటపు బ్రాహ్మణుడు కనుక కార్యన్నటికి ఉపనయనము కావాలని ఈ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వారు ఉపముగా దారము పోగులు అయితే ఉపనయనం చేస్తే ఆ బ్రాహ్మణ కులంలో కలిపినట్టు. పుట్టంగా అందరూ శూద్రులే, పుట్టినప్పుడు మొత్తం శూద్రులే. ఈ ఒడుగుపదేశం తీసుకొని వాళ్ళు బ్రాహ్మణులుగా మారిపోతారు. ముస్లిం సిద్ధాంతం లోపల వారు ఒక క్రియ ఉంటుంది, వారి కార్యక్రమం అది చేసి వాళ్ళు ముస్లింగా మారిపోతారు. ఇంకా ఇట్లా రకరకాలుగా ఇట్లా మారిపోతారు. ఇట్లా బ్రాహ్మణుడు కాడు అంటాడు. ఏంది ఉపముఖ దారము ఉపనయనము కావాలని కపటపు బ్రాహ్మణుడు కనుక కార్యన్నటికి ఈ కపటపు చేత ఉన్నటువంటి వాడు కాడు. అంటే వాడు అయితే ఏదైతే పండిత జ్ఞానం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. పుట్టి దారం పోగులు వేసుకొని దంజనం తిప్పుకుంటా ఉంటే బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు అంటే వేద పాఠంతో బ్రాహ్మణ అంటాడు. వేద పాఠంతో బ్రాహ్మణ. ఎవడైతే వేద పఠన చేస్తాడో, హరినామస్మరణ భక్తి మంచి కలిగి ఉంటాడో అతను బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాడు. కార్యన్నటికి ఉపముఖ దారము పోగులు చపలత దాల్చిన వేగ సద్బ్రాహ్మణుడగున. అయితే బ్రాహ్మణ కులంలో పుట్టి ఒడుగుపదేశం పొంది వేదములు పఠించడం వల్ల యజ్ఞ యాగాది జపతప హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల బ్రాహ్మణుడు కులానికి బ్రాహ్మణుడు అనవచ్చు. కానీ సద్బ్రాహ్మణుడు కాలేడు అని. సద్బ్రాహ్మణుడు కాలేడు అని. సంధ్యలు సల్ప సద్బ్రాహ్మణుడగున. సంధ్యలు అంటే అనుష్ఠానకం, అంటే దానికి స్నానాలు చేయడం, అనుష్ఠానాలు చేయడం, మంత్రపఠన చేయడం, దీనివల్ల సద్బ్రాహ్మణుడు కాలేడు. చపల చిత్తము మాని చేరి సద్గురు సేవ. ఈ చపల చిత్తము మాని నేను బ్రాహ్మణుడిని, నేను ఆగ్రకులస్తుడను, నాకు మించినటువంటి కులం లేదు, నాకు వేద పఠనం ఉంది, అన్నీ ఉన్నాయి, నేను గురువుని చేరేది ఏంటి అనేది యొక్క చపల చిత్తం మాని సద్గురు సేవ చేస్తే తప్ప సద్బ్రాహ్మణుడు కాలేడు అని. సద్గురు సేవ చేసి మెప్పించి ఉపదేశం ఉపదేశం పొందాలి. ఎందుకంటే బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, ఈ 4 తెగలవారైనా సరే వీరికైనా నలుగురికి గురువు అవసరమే. బ్రహ్మనాది జాతులను బలాతిశయమును సర్వమును వీడి అహంకార రహితులై సద్గురు సేవ చేసి జన్మ తరింపజేసుకోవాలని చెప్పి గురుగీత యందు మనకు స్కాంద పురాణం నందు ఉమామహేశ్వర సంవాద శతకంలో శంకర ప్రభుల వారు మనకు రాసిపెట్టింది. అందుకు సద్బ్రాహ్మణుడు కావాలంటే అట్టి సద్గురు సేవ చేసి నేనే అట్లయితారు. ఎందుకంటే ఈ నలుగురు తనయందే ఉంది. వేదమును విచారించిన తర్వాత నేనే బ్రహ్మమని ఏ విధంగా అంటారు? నేను ఎట్లా బ్రహ్మం అవుతామంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 తెగల వారంతా కూడా నీ అందే ఉన్నాయి కనుక
నేనే బ్రహ్మమును అని చెప్పినారు. అట్లా అది సద్గురులను చేరి చక్కగా విచారించుకోవాలి. విచారించుకుంటే ఈ నలుగురు నీవే అవుతావు. నీవే శూద్రుడవైతున్నావు, నీవే వైశ్యుడవైతున్నావు, నీవే క్షత్రియుడవైతున్నావు, నీవే బ్రాహ్మణుడవైతున్నావు. కనుక ఈ నలుగురితో కూడుకున్నటువంటి శరీరాత్మలతో ఉన్న నీవు శరీరరహిత స్థితిలో ఉన్నటువంటి సద్గురువు వేరు. అట్టి గురువును చేరాలి. అతని చేత ఉపదేశం పొందితేనే ఈ సద్బ్రాహ్మణుడు అవుతావు. సంధ్యలు తెలపడంత మాత్రం సద్బ్రాహ్మణుడు కాలేరు అని చెప్పి చెప్పినారు. జై సద్గురునాథ బ్రహ్మరాజు.